నేటి ప్రత్యేకమైనటువంటి ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన పాఠ్యభాగం చదువుకుందాం. శ్రమల దినాలలో మనము ప్రవేశించుటకు ఇది సరి అయినటువంటి సమయం. మొదటి దినం ఈ యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగాన్ని చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 22 నుంచి 28 వచనాల వరకు. లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారి కత్తి వాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మెగారుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించబడినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. తలలో ఉంచితే ప్రార్థన చేద్దాం. ఆకాశమును సింహాసముగా, ఈ భూమిని పాదపీఠముగా చేసుకుని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి నిత్యుడకు దేవ, అద్వితీయుడా, ఆది సంభూతుడా, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. సర్వమానవాడి ఇదిగోనైనా అపవాది చేతులతో పట్టబడి తమకున్నటువంటి అనుకూలతను బట్టి శరీరములను అపవిత్రపరచుకొని అపవాదికి చోటిస్తూ నిరాకారంగా మారిపోయినటువంటి మనుషుల హృదయాలను మీరు ఆకారంలోనికి తీసుకురావటానికి తండ్రివైన దేవ, మీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పాప క్షమాపణ ప్రకటించినందుకు మీకే వందనాలు. శిలువలో చేసినటువంటి బలియాగాన్ని బట్టి మీకే వందనాలు. ఇదిగోనైనా మీరు పొందినటువంటి దెబ్బల వలనే మాకు స్వస్థత కలిగింది. స్వస్థపడినటువంటి ప్రతి క్రైస్తవుడు నేటి దినాన్ని పురస్కరించుకుంటూ మీరు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగోనైనా ఈ అంచె దినాల్లో కూడా మీ నామాన్ని మేము ఘనపరుస్తూ ఉండగా, మీ నామాన్ని మేము మహింపరుస్తూ ఉండగా, శిలువను గురించినటువంటి వార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి శక్తి కొలది మేము కష్టపడుతూ ఉండగా, అయ్యా మీరు దీవిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా పొందుకున్నటువంటి కృపను బట్టి మేము యొక్క విశ్వాస యాత్రను చక్కగా కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నేటి దినాన మరి శ్రమల దినాలలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని బట్టి మీకు వందనాలు.
ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధి వారితో ఉంచండి. ఎటువంటి అల్లరికి తావు లేకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, భక్తి శ్రద్ధలతో, భయభక్తులతో ఇదిగో ప్రతి ఆరాధన జరిగే భాగ్యాన్ని దయచే. ఈ మొత్తము స్తుతి దీపము ఆకాశాన్ని అంటులాగిన అయా మీరు కృప చూపించండి. దేశము అస్తవ్యస్తముగా ఉన్నది. దేశము అహంకారంతో నిండింది. దేశము స్వార్థముతో నిండింది. దేశము పరిపక్వత లేక ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంది. ఆత్మలన్నింటినీ నరకానికి అప్పచెప్తూ ఉంది. అయా దేశాన్ని కాపాడండి. దేశంలో ఉన్నటువంటి అధికారులను దీవించండి. పరిపాలక వర్గాన్ని దీవించండి. దేశానికి సేవ చేస్తున్నటువంటి ప్రతి నాయకులను మీరు దీవించండి. సంఘ సంస్కృతులను, మానవతావాదులను, రాజకీయ నాయకులను అందరినీ మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. దేశానికి కావలసినటువంటి క్షేమాన్ని కలుగు చేయడానికి వారు పాటుపడే భాగ్యాన్ని దయచేయండి. మీరు పొందినటువంటి శ్రమలు ఇదిగోనైనా సర్వమానవాళిని పవిత్రపరచాలి. మీరు ఇచ్చినటువంటి స్వతంత్ర్యాన్ని అనుభవిస్తూ మీలో ఆనందించే భాగ్యాన్ని దేశమంతటికి దయచేయమని ప్రార్థన చేస్తాం. ప్రపంచము అలకలోలంగా ఉంది ప్రభు. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణము, స్వార్థముతో నిండినటువంటి హృదయాలు, ఆధిపత్య పోరుతో నిండినటువంటి హృదయాలు. ఇదిగోనైనా అపవాది ఎవరిని మృంగేద్దామని చూస్తూ ఉన్నాడు. ప్రభు, అపవాదిని ఓడించినటువంటి నీవు, అపవాదిని నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించినటువంటి నీవు, నీ శక్తిని తెలుసుకోలేనిటువంటి ప్రజలందరూ శాంతిని కోరుకోలేక, సమాధానాన్ని కోరుకోలేక కేవలం అహంకారులై, గర్విష్ఠులై ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు ప్రభు. ఇదిగోనైనా ప్రతి ఒక్క అటువంటి దురాత్మను మీరు గద్దించండి. ప్రపంచానికి శాంతి సమాధానం దయచేయండి. మీరు పొందినటువంటి దెబ్బల వలన స్వస్థత కలిగింది, శాంతి సమాధానాలు కలిగాయి ప్రపంచాన్ని. ఈ విషయాలన్నింటినీ ఎందరైతే అంగీకరిస్తూ ఉన్నారో వారందరూ మరి మీ రాజ్యంలో వర్ధిల్లుతూ ఉన్నారు. ఎవరైతే ఇంకా అపవాదితో సహవాసం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ మనుషులను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని దేవుని సేవగా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభు, నిజమైనటువంటి దేవుని సేవ, ప్రేమ, త్యాగము, క్షమాపణ వీటన్నిటినీ కలిగినటువంటి హృదయాలు మీకు కావలసి ఉంది. మీరు వచ్చే నాటికి మీ పోలికలలోకి మార్చబడవలసినటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి హృదయాన్ని మీరు గద్దించండి అయ్యా. ఇదిగోనైనా ప్రత్యేకమైనటువంటి ఈ దినాన్ని బట్టి మీకే వందనాలు. మీరు శిలువలో పొందినటువంటి ప్రతి శ్రమను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ 40 దినాలు మేము చేస్తూ ఉన్నటువంటి ఉపవాసాలను బట్టి ఇదిగోనైనా మీరు మహిమ పొందుతారని, మీరు ఘనత వహిస్తూ ఉంటారని మేము నమ్ముచున్నాం. ఏ ఒక్కరు కూడా విశ్వాసం నుంచి సడలిపోకుండా, విసిగిపోకుండా, వేసారిపోకుండా ఈ యొక్క శ్రమల దినాలన్నింటినీ భక్తి శ్రద్ధలతో జరిపించుకునే భాగ్యాన్ని దయచేయండి. అపవాది వేస్తున్నటువంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ నిజమైనటువంటి శిలువను గురించినటువంటి వార్త సత్యం అని నమ్ముతూ, పునరుద్ధానం గురించి నమ్ముతూ, మీ రాకడను గురించి నమ్ముతూ ఇదిగోనైనా కేవలం మీ వైపు చూస్తూ ఈ యాత్రను కొనసాగించడానికి ప్రతి విశ్వాసికి మనస్సును దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, శ్రీకాకుళం జిల్లాను దీవించండి, సోంపేట గ్రామాన్ని దీవించండి, అధికారులందరినీ దీవించండి అయా. మరి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి డాక్టర్స్ని దీవించండి, పోలీసు వ్యవస్థను దీవించండి, దేశాన్ని కాపాడుతున్న మిలిటరీ వ్యవస్థను దీవించండి, దేశానికి అన్నం పెడుతున్న రైతును దీవించండి. ఇదిగోనైనా దేశానికి సేవ చేస్తూ ఉన్నటువంటి ప్రతి సేవకుని మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. నేటి దినాన రావాల్సినటువంటి దినదీవులు వారికి దయచేయండి. శిలువలో మీరు కాచినటువంటి రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి, వారిని మరొకసారి అభిషేకించండి, ప్రతిష్ఠించండి. మానవులకు చేయవలసినటువంటి సేవ అది దేవునికి చేసినట్టు లెక్క. ఈ అవగాహన కలిగి దేశంలో శాంతి సమాధానం కోరుకుంటూ ప్రతి ఒక్కరూ రక్షణలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఈ యాత్ర ప్రారంభమైంది శిలువ యాత్రతో, ఇది ముగియవలసింది పరలోక రాజ్యంలో. ఎందుకనైనా అటువంటి శక్తిని, ధైర్యాన్ని మాకు దయచేయండి. గుడి యొద్దకు మేము చేరుకునే వరకు మీ సన్నిధి మాతో ఉంచమని, మరి ముఖ్యంగా ఈరోజు మీరు మాతో మాట్లాడమని
తలలో ఉంచినటువంటి ప్రతి విశ్వాసాన్ని మీరు ముట్టి దీవించి ఆశీర్వదించమని, లైవ్ చూస్తున్న ప్రతి విశ్వాసాన్ని బట్టి మీకే వందనాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించమని, సమయాన్ని వినియోగించుకోలేనటువంటి వారిని అయా వారి హృదయాలను ఒక్కసారి మీరు కడగండి. ఈ ఆరాధనకు మీ చేతులకు అప్పగిస్తూ మీరే అధ్యక్షత వహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చాలా సంతోషం మిమ్మల్ని ఇక్కడ చూడటం. శ్రమల దినాలలో మనం ప్రవేశించాం. ఇది మొదటి ఘడియలు. దేవుడు ఎంతో మందికి ఇచ్చినటువంటి భాగ్యము ఇచ్చినా సరే చాలామంది ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి వారితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన కృప చొప్పున ఇంత భయంకరమైనటువంటి కరోనా విపత్తు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సర్వమానవాడు మనం నేటికి చక్కగా సన్నిధిలో కూర్చుని ఉన్నాం. చాలామందికి భాగ్యం లేదు. దేశాలు ఎట్లా ఉన్నాయి, ఎప్పుడు చచ్చిపోతామా అని చెప్పి భయంతో బ్రతుకుతూ ఉన్నాయి దేశాల ప్రజలందరూ. మరణం ఎటు నుంచి వస్తుంది, ఏ బాంబు మీద పడిద్దో, ఏ తెగులు వచ్చి అంటుకుంటుందో, అన్నం లేక ఆకలేసి చచ్చిపోతామేమో, చావు భయం సర్వమానవాళికి పట్టింది. ఏంటంటే ఇప్పుడు మృత్యుదేవత అన్నారు. మృత్యువు వెంటాడుతూ ఉంది. మృత్యువు వెంటాడుతూ ఉంది. కొంతమందికి దొరికిపోతున్నారు, దానికి కొంతమంది మృత్యువుకు దొరికిపోతున్నారు, కొంతమంది తప్పించుకుంటూ ఉన్నారు. ఎట్లా ప్రాణాలు కాపాడుకోవాలి. మరి దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మనల్ని అయితే ప్రస్తుతానికి క్షేమంగానే ఉంచాడు. ప్రస్తుతానికి మనం బ్రతికే ఉన్నాం, సజీవులుగా ఉన్నాం, పైగా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈరోజు మొదటి దినము, శ్రమల దినాలకు సంబంధించినటువంటి లెంత్ డేస్. మొదటి దినం అని చాలామందికి తెలుసు, మరి చాలామంది రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి శిలువను గురించినటువంటి వార్త వెర్రితనముగా ఉంది. బాప్తిస్మం అంటే వెర్రితనంగా ఉంది, క్రైస్తవ్యం అంటే వెర్రితనంగా ఉంది. అవమానపరుస్తూ ఉన్నారు, తమను తాము అవమానపరుచుకుంటున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. ఏంటి రాని కారణం? మరి అంత పనులు ఏమున్నాయో మరి నాకు అర్థం కాదు. దేవుని సన్నిధిలో గడపటం అనేది క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి బాధ్యత. ఇంట్లో గడపటం కాదు, లోకంలో గడపటం కాదు, సొంత పనుల మీద గడపటం కాదు, సన్నిధిలో గడపటం. నిత్యము సన్నిధిలో గడపాల్సిందే, ఆయన రాకడ పర్యంతము. ఇంకా అర్థం కావట్లేదు, బుర్రలకు ఎక్కట్లా. ఇంకా ప్రపంచం అస్తవ్యస్తముగా నిరాకారంగా తయారవుతున్నా ఇంకా ఎక్కట్లేదు, హృదయానికి తాగట్లేదు. ఇంకా రాతి హృదయాలు అయిపోయినాయి. ఎవడేం చేయలేడు ఇక దానికి. ఏమండి, ఎవరు ఏం చేయలేరు.
వచ్చినటువంటి వారు మీ యొక్క హృదయాలను దేవునికి అప్పచెప్పండి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, ఎవరు చేయలేనటువంటి కార్యం, ఇక ఎవరు చెయ్యరు, చెయ్యబోరు. శిలువ కార్యం, బలియాగం. ఏంటి ఈ యొక్క శ్రమలకు ఉన్నటువంటి విషయము, దాని ప్రత్యేకత మనం తెలుసుకోవాలి. చదవటువంటి వాక్యంలో మనము కొన్ని విషయాలు చూసుకుంటూ వెళదాం. కొన్ని విషయాలను మనం చూద్దాం. ఏంటి ఈ శ్రమల దినములు? దినములు ఏంటి? దినములు రోజులు. ఏంటి ఈ రోజులు? క్రీస్తు శకము. క్రీస్తు శకమే ఇది, క్రీస్తుకు పూర్వం కాదు. ఏంటి ఈ దినాలు? క్రీస్తు శకమే. దేవుడు నివసిస్తూ ఉన్నటువంటి రోజులు. దేవుడు లోకానికి ఇంకా దూరం అవ్వలేదు. దేవుడు మనతో ఉన్నటువంటి దినాలు. దేవుడు మన కోసం శ్రమలు పడినటువంటి దినాలు, శ్రమలు పడుతున్నటువంటి దినాలు. దేవుడు ఎందుకు శ్రమలు పడాలి? ఏంటి ఈ శ్రమలు? విషయం ఏంటి అసలు? యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ శిలువ యాగము, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మొదటి విషయం చూస్తే, ఆయన శిలువ కార్యంతో చేసినటువంటి ఆ గొప్ప పని ఏంటి అంటే, పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్రతిష్ఠించబడిన, అభిషేకించబడినటువంటి పని. ఆయన వచ్చినటువంటి కారణం, మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి కారణం. ఎందుకు వచ్చాడంటే ఆయన చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలు. నీతిగా ఎంచబడటం అనేటువంటి మాటను చూస్తే, నీతిగా ఎలా ఎంచబడతారు మనుషులు? మనుషులు నీతిమంతులను చెయ్యాలి అనేది దేవుని ప్రణాళిక. ఎంతటి నీతిమంతులను చేయాలి? అబ్రాము వంటి నీతిమంతునిగా చేయాలి ప్రతి ఒక్కరిని. ఎట్లా ఉందంట అందరి పరిస్థితి? నీతిని కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే ఈ లోకంలో దురాశలతో ఉన్నారు. దురాశలతో ఉన్నవారికి నీతి కిరీటము ఇవ్వబడదు. నీతి కిరీటము రావాలి అంటే, నీ తల మీద నీతి కిరీటం పెట్టబడాలి అంటే, నీ దురాశలన్నీ కొట్టివేయబడాలి. నీ దురాశలన్నీ చిలువ వేయబడాలి. నీ దురాశలన్నీ దహించబడాలి. నీతిమంతులు మాత్రమే నీతిమంతుల సభలో నిలవబడతారు. నీతిమంతులు మాత్రమే నీతిమంతుల సభలో నిలబడతారు. ఎవరుంటారు అక్కడ ఆ సభలో? అబ్రాము.
ఎవరు మనమంతా? అబ్రాహాము సంతానము, యేసుక్రీస్తు వంశావళి. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? నీతిమంతుల సభలో ఉంటారు. నీతిమంతుల సభలో ఉండాలంటే వీళ్ళందరూ ఏమై ఉండాలి? వీళ్ళందరూ పవిత్రులై ఉండాలి. అంటే మనం పవిత్రులమై ఉండాలి. మనను పవిత్రులుగా చేయడానికి మన యొక్క దుస్థితిని యెషయాకారుడు చెప్తా ఉంటాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో చూడగలిగితే ఎటువంటి దుస్థితిలో మనుషులు ఉన్నారో అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. మీరు ఎలా ఇంకను పట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైపోయిందంట. అది చాలు. మనుషుల యొక్క స్థితి ఎట్లా ఉంది? బలహీనులు, పట్టబడ్డారు, చెరలో ఉన్నారు, ఏడ్చబడుతున్నారు, మరుల కొల్పించబడుతూ ఉన్నారు, మోసం చేయబడుతున్నారు, అక్రమానికి అన్యాయానికి గురవుతూ ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారు. ఏంటి అజ్ఞానం అంటే? దురాశలంట. దురాశలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దురాశలు ఎవరి నుంచి వచ్చాయి? దేవుడి నుంచి వచ్చా. ఈ దురాశలు అంటే దేవుడి నుంచి రాలేదంటండి. దురాశలు లోకం నుంచి వస్తూ ఉన్నాయి. దురాశలు లోక సంబంధులలో నుంచి వస్తూ ఉన్నాయి, ప్రకృతి సంబంధులలో నుంచి వస్తూ ఉన్నాయి. దురాశలు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి రోజులు, దినాలు ఏవి? ఈ దినాలు. ఏ దినాలు? క్రీస్తు శకం ఈ దినాలే. అయితే ఈ దినాలలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యం, ఈ దినాలలో జరిగినటువంటి పవిత్రమైన కార్యం, పరిశుద్ధ కార్యం, యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నటువంటి బలియాగము. దురాశల పాలైపోయారు. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం, దేహాన్ని అపవిత్రపరుచుకోవటం, పంచేంద్రియాలను అపవిత్రపరచటం, ప్రకృతిని అపవిత్రపరచటం, దేశాలను అపవిత్రపరచటం, పవిత్రంగా ఉన్న వాటిని అపవిత్రపరచటం, ఆకారంలో ఉన్న వాటిని నిరాకారంగా చేయటం మనుషుల యొక్క స్వభావం. బలహీనమైనటువంటి గుండె, బలహీనమైనటువంటి హృదయము. ఈ హృదయానికి కావలసింది ఏంటంటే, ఈ హృదయానికి స్వస్థత కావాలి. స్వస్థత కావాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యం? మనుషుల వల్ల సాధ్యపడటం లేదు. మనుషులు స్వస్థతల కోసం చాలా పనులు చేశారు. అన్య దేవతలను ఆరాధించారు, తాయిత్తులు కట్టుకున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు, యజ్ఞాలు చేశారు, హోమాలు చేశారు, బలులు అర్పించారు, రకరకాలుగా మూఢనమ్మకాలను అనుసరించారు. ఏది ప్రయోజనం లేకుండా పోయింది. ప్రయోజనకరమైనటువంటి ఒక క్రియ కూడా, ఒక కర్మ కూడా జరగల. ఒక్క కర్మ కూడా జరగలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? దురాశలను శిలువ వేసేస్తున్నాడంట. ఆయన దురాశలను శిలువ వేసినటువంటి దేవుడు. ఎక్కడంట ఈ దురాశలు? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం కదా. అదే
ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక ఉమ్, యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని ఉమ్, సుఖారను ఒక ఊరికి వచ్చెను. ఉమ్, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఉమ్, యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఉమ్, ఆ బావి వద్ద కూర్చుండెను. ఉమ్, అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. ఉమ్, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఉమ్, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఉమ్, ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లి ఉండిరి. ఉమ్, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఉమ్, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఉమ్, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే. ఆ దాహముతో ఉన్నాడు. ఏంటా దాహం? దాహముతో ఉన్నటువంటి జనాంగం సమరయులు అని అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ సమరులందరూ ఎవరు? దాహముతో ఉన్నవాళ్ళు. ఏంటా దాహము? వాళ్ళు కేవలం తాగుతుంది ఈ లోకానికి సంబంధించినటువంటి జలములు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ దాహం తీరాలంటే ఈ జలములు కాదు మీకు కావాల్సింది, ఆయన నేనిచ్చే జలములు మీరు తాగాలి. మీ యొక్క దాహం తీరాలి అంటే ఏంటి వారి దాహం? దురాశల దాహం. వారు సమరయులు చేస్తున్నటువంటిది ఏంటి? రకరకాల దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. రకరకాల సంస్కృతులు ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి, శరీర ఇచ్ఛలు ఉన్నాయి, మనుషుల మీద ద్వేషము, అసూయలు, కక్షలు, పగలు కలిగిన వారు, మిశ్రమ సంతానం ఉంది దాంట్లో. అటువంటి వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారంటే దురాశలతో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే ఆయన ఎందుకు వచ్చాడు? దురాశలను సిలువ వేయడానికి వచ్చాడంట. ఆయన దురాశలను సిలువ వేయడానికి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో చూడగలిగితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసు క్రీస్తు వారు చేసినటువంటి పని ఏంటి? సిలువ వేయడం. ఏం సిలువ వేశాడు? అపవాదికి సంబంధించినటువంటి క్రియలన్నిటినీ సిలువ వేస్తా ఉన్నాడు. ఏంటంటే ఈ యొక్క అపవాది క్రియలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ప్రకృతి సంబంధమైనటువంటి దాహంతో ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదుమా, ఎక్కడి నుంచి దోషేసుకుందామా, ఎక్కడి నుంచి పోగు చేసుకుందామా, ఎవరికి అన్యాయం చేద్దాం, ఎవరికి అక్రమం చేద్దాం, ఎట్లా కొట్లా బ్రతికేద్దాం, నా కడుపు నిండితే చాలు, వేరే వాడి గురించి నాకు అవసరం లేదు, ఇదంతా నేను కలిపేసుకోవాలి, ఈ సరిహద్దులు నాకు సరిపోవట్లేదు, ఈ భూభాగం నాకు సరిపోవట్లా, ఇంకా మొత్తం భూభాగం కావాలి, నేను నుంచున్న స్థలం సరిపోవట్లా, పక్కింటోడి ఇల్లు కూడా నాకే కావాలి. పొరుగువారిని ఆశించుట, పొరుగువారిది ఆశించుట, దాహం, దాహం, ఆకలి. ఆశిపోతోళ్ళు అంటారు అట్లా, ఆశిపోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు కదా. దేవుడు చెప్తూ ఉన్నటువంటి విషయం, ఆయన వచ్చినటువంటి కారణం దురాశలను సిలువ వేసినటువంటి దేవుడు. దురాశలను సిలువ వేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దినములే నేటి దినములే. సిలువ వేసినటువంటి దేవుడు. మన దురాశలు ఏమేమి ఉన్నాయి మీలో దురాశలు ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ సిలువ వేయబడ్డాయా? యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడ్డాయా? మీరు క్రైస్తవులైతే ఆ దురాశలను తీసుకెళ్లి యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేశారా? పౌలు గారు చెప్తూ ఉన్నాడు, నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను. ఇప్పుడు నేను బ్రతుకుతుంది నేను కాదు, నాలో యేసుక్రీస్తు వారే బ్రతుకుతున్నారు. బ్రతికేది నేను కాదు. ఇప్పుడు ఎంతమంది ఆయనతో మరి శిలువ శ్రమలలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు? ఎంతమంది ఆ పాపాలను ఒప్పుకుంటున్నారు? మీరు ఒప్పుకుని మీ పాపాలన్నిటిని ఆయన చేతిలోకి ఇస్తే ఆయన తీసుకెళ్లి శిలువ వేస్తాడంట. దురాశలన్నిటినీ, దురాశలకు బదులుగా శిలువలో మరణించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వకీయ దురాశలు అన్నాడు అక్కడ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, అంచు దినములలో అపహాసకులు
అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. దురాశల చొప్పున, దూరాశలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. దుర్మార్గము అంటే క్రమము లేనటువంటి మార్గము. అది సన్మాన మార్గం కాదది. ఆ మార్గంలో వెళితే నీకు సన్మానం దక్కదు. ఆ మార్గం నిన్ను గురి యొద్దకు చేర్చలేదు. అది చెడు మార్గము. చెడు మార్గాలలో ఇక ఉండటానికి వీల్లేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మార్గాన్ని నేను కొట్టివేయడానికి వచ్చాను. ఆ మార్గాన్ని నేను నిర్మూలము చేయడానికి వచ్చాను, తీసివేయడానికి వచ్చాను. ఆ మార్గాన్ని నేను చెరిపేయడానికి వచ్చాను. ఆ చెరిపేయడానికి వచ్చిన క్రమమే లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై చదవబడినటువంటి వాక్య భాగం. లోకాసు వార్త 21వ అధ్యాయం 22వ వచనం. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఏవి? ఇవే. ప్రతిదండన దినములు ఏంటంటే యేసుక్రీస్తు వారు శిలువలో మోసుకెళ్తున్నాడు. శిలువ మోసుకెళ్తూ ఉన్నటువంటి దినాలు. మన పాపాలన్నిటిని ఆయన మోసుకెళ్ళాడా? మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఆ విషయాన్ని? దేవుడు నా పాపాలన్నిటిని తనతో పాటు శిలువలో కొట్టేశాడని చెప్పగలరా? పశ్చాత్తాపం ఉందా? అట్లా పశ్చాత్తాపం లేని వాళ్ళు ఇప్పుడు లోకంలో ఉన్నారు. లోకం అస్తవ్యస్తంగా ఉండటానికి గల కారణం ఏంటంటే నామకార్థ క్రైస్తవ్యం, అపవిత్రమైనటువంటి క్రైస్తవ్యం. యేసుక్రీస్తు వారు చేసినటువంటి శిలువ యాగాన్ని గుర్తించలేనటువంటి క్రైస్తవ్యం, శిలువను గూర్చినటువంటి వార్తను సరిగా ఒప్పుకోలేదు. నోటిగా ఒప్పుకుంటున్నారంట, హృదయంలో లేదు, క్రియలలో లేదు. క్రియలు లేనటువంటి విశ్వాసం. అందుకే చాలా మంది ఈ రోజుల్లో ఎందుకండి శ్రమల దినాలు ఎవరు చేయమన్నారు? బైబిల్లో ఉందా? దాని డేట్ ఎప్పుడు? ఎవరు దాన్ని ప్రారంభించారు? ఈ రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏమండి ఏంటంట ఈ దినాలు? దురాశలను దేవుడే తీసేసినటువంటి దినాలు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి దినాలు. మనము ఇంకా పంచేంద్రియాలతో తప్పులు చేస్తూ ఉంటే వాటన్నిటినీ ఒప్పుకునేటువంటి దినాలు. బలహీనులు బలాన్ని సంపాదించుకోవడానికి వచ్చినటువంటి దినాలు. యేసుక్రీస్తు ద్వారా బలాన్ని సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి దినాలు. లేనిపోయిన ప్రశ్నలు, అపవాది వేసేటువంటి ప్రశ్నలు మీ లోపల ఉండటానికి వీల్లేదు. సంఘ పితరులు పొందుపరిచారు. సంఘాన్ని గౌరవించాలి, సంఘ పితరులను గౌరవించాలి, క్రైస్తవ్యాన్ని గౌరవించాలి. ఏదో ఆచారం కోసం చేసే కాదండి ఇవి. ఏ దినాలు? ఆచార్య దినాలు కాదు, జ్ఞాపకం చేసుకునేటువంటి దినాలు. జ్ఞాపకం చేసుకోవటమే. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు అంటే నీతిమంతుడు ఇంకెవడో లేడు. జ్ఞాపకం చేసుకునేటువంటి దినాలు, శ్రమల దినాలు. శ్రమల్లో నువ్వు కూడా పాలుపంపులు పొందాలి. మరొక విషయాన్ని చూడగలిగితే ఏంటి ఈ శ్రమలు అంటే దేవుడే దెబ్బలు తిన్నటువంటి శ్రమలు. మానవులు కాదు తిందే దెబ్బలు. ఎవరు తిన్నారు? దేవుడు తిన్నాడు. అందుకే మానవులకు తెలియదు ఈ దినాల గురించి. అంతే కదా, శ్రమ అనుభవించినోడికి ఆ శ్రమ గురించి తెలుసు. శ్రమ గురించి తెలియదు కాబట్టి అవి ఎందుకు చేసుకోవాలి? ఈ దినాలు అవసరం ఏముందండి? చెప్పినా పర్లేదండి. బైబిల్లో ఏం చెప్పలేదు కదండి చేయమని. ఎన్ని ఆజ్ఞలను పాటించావా ఇప్పుడు దాకా చెప్పినవన్నీ అంటే ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. మళ్ళీ ఇప్పుడు దాకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని ఆజ్ఞలు పాటించావు? సరే దీన్ని పక్కన పెడదాం కొంచెంసేపు. నువ్వు పాటించిన ఆజ్ఞలు చెప్పు అంటే ఒకటి కూడా లేదు. మళ్ళీ ఏమంటారు వీళ్ళని? రకరకాల సామెతలు పడతా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళ కోసం.
యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రశ్నించలేవు, బైబిల్ని నువ్వు ప్రశ్నించలేవు, క్రైస్తవ్యాన్ని నువ్వు ప్రశ్నించలేవు. దీంట్లో ఉన్నటువంటి అసలు విషయం ఏంటి? మానవులు దెబ్బలు తినటం వలన జరుగుతున్నటువంటి శ్రమల దినాలు కాదు ఇవి. మానవుల కొరకు దేవుడే దెబ్బలు తిన్నటువంటి దినాలు, శ్రమలు దినాలు, కష్ట దినాలు, వేదన దినాలు, దుఃఖ దినాలు. ఏంటంటే దానికి కారణం దెబ్బలు తినటం వల్ల వచ్చేది ఏంటి? పాపములు పరిహరించబడేటువంటి దినాలు. నువ్వు నేను దెబ్బలు తింటే ఎవడి పాపాలు పోవు? పోతాయా అండి? పోతాయా? పోవు. మనకంత శక్తి లేదు. దేవుడే దెబ్బలు తినడం వలన, దేవుడు మన బాధను భరించటం వలన, రోగాలను వహించటం వలన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. దేవుడు చేసినటువంటి కార్యం ఇది. ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మనుషులు చేసినవి కాదు. మనుషులు అనుభవించలేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లా. అనుభవించినోడికి తెలుస్తుంది వీటి విలువ. అందుకే చాలా మంది చర్చిల్లో లేరు ఇప్పుడు. అనుభవించలేదు కదా, అందుకనే సన్నిధికి రాలేదు చాలా మంది. అనుభవించేవాళ్ళు వస్తారండి. లోపల దురాత్మలు ఉన్నాయనుకోండి, చర్చికి రారు. దురాత్మలు ఉంటే ఎక్కడికి వెళ్తారు? లోకంలోకి పరిగెడతారు. ఆ బురదల్లోకి, ఆ మొళ్ళల్లోకి, ఆ గుంటల్లోకి, ఆ ఊబుల్లోకి. లోకం రంగులు రంగులుగా కనిపిస్తూ ఉంటుంది కదా, వాటిని చూడటానికి రంగుల రాట్నం అన్నారు దాన్ని. తిరుగుతారన్నమాట. ఎక్కడెక్కుతారు? రంగుల రాట్నం ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఇక ఆ టైప్ ఎవరు? దురాత్మలు పట్టినవాడు. పవిత్రాత్మలు కలిగిన వాళ్ళు చేసేటువంటి, కొనసాగించేటువంటి దినాలు ఇవి. దురాత్మలకు సంబంధం లేదు. అందుకే వాళ్ళకి ప్రశ్నలు ఏమి ఉంటాయి, జవాబులు రావు. శిలువలో దొరికినటువంటి జవాబు సంగతి వాళ్ళకి తెలియదు. అందుకనే ఏం చేస్తూ ఉంటారు? ప్రశ్నలు రేగెత్తుతా ఉంటాయి. ఎవరు పొందినటువంటి దెబ్బలండి? చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం ఏముంది? నిశ్చయముగా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను. చూడండి అక్కడ ఎట్లా ఉంది? అక్కడ భరించటం, వహించటం. వ్యసనములు. ఏం వ్యసనాలు ఉన్నాయి? మొత్తం వ్యసనాలే, అన్ని దురలవాట్లే. చర్చికి రాకపోవటం కూడా దురలవాటే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత రాకపోవటం దురలవాటు అంటారు దాన్ని. అంతే కదా ఏమండి? దురలవాట్లు ఇదిగో లోకంలో ఉన్నవి. మత్తును తీసుకోవాలని పరుగులు తీస్తూ ఉంటారు. ఏ మత్తు? రాజకీయ మత్తు, సినిమాల మత్తు, సెలబ్రిటీల మత్తు, అన్ని మత్తులే. మత్తులో ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏం కనపడదు. ఇక లోకం కనపడదు. ఎవరు కనపడరు. ఇక వాళ్ళ దారి వాళ్ళది. అందుకే వాళ్ళని దురాత్మలు అన్నారు. దురాత్మలకు ఎవరు కనపడరు. ఇదిగో ఇట్లాంటి రకరకాలైనటువంటి వ్యసనాలకు బదులుగా ఆయన వాటన్నింటినీ వహించేశాడంట. అయ్యా, నువ్వు ఇట్లా ఉండటానికి వీల్లేదు, ఇది సరైన మార్గం కాదు, నువ్వు వెళ్ళవలసినటువంటి దారి ఇది కాదు, నీకు సరైనటువంటి మార్గం ఉంది, రా, నీ భారాన్ని నా మీద పెట్టు, నాతో పాటు నడిచిరా, నాతో పాటు నడిచి వస్తే నేను వెళ్ళే మార్గం చాలా సులువైనటువంటి మార్గం, నువ్వు మోస్తుంది చాలా భారమైనటువంటి కాడె, ఆ కాడి కాదు నువ్వు మోయాల్సింది, నేను మోస్తాను. దేవుడు చెప్తున్నటువంటి స్పష్టమైనటువంటి వివరణ. ఆయన రోగాలను ఏం చేశాడంట? భరించాడంట. వ్యసనాలను వహించాడు. తర్వాత ఏముందమ్మా? అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను.
మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష మనకు సమాధానాన్ని తీసుకురావడానికి శిక్షను అతని మీద పడెను. ఆయన అనుభవించాడంట. అది ఎవరు భరించారు? ఇది దెబ్బలు ఎవరు తిన్నారండి? దేవుడు తిన్న దెబ్బలు, మనుషులు తిన్న దెబ్బలు కాదు. అందుకనే మనుషులకు తెలియదు. తెలియని వాడికి ఎంత చెప్పినా ఇక తెలియదు. ఇక బుర్రకెక్కదిక, హృదయం దాకా చారదు కాబట్టి రకరకాలైన ప్రశ్నలండి. ఆయన ఏం చేస్తున్నాడు? వీటన్నిటిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? శిలువ వేసేస్తున్నాడంట. ఆ శిలువ వేసే క్రమంలో ఎన్ని దెబ్బలు తిన్నాడు ఏమండి? 5 గాయములు పొందినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ బలిపీఠము మీద పంచేంద్రియాలు దహించబడ్డాయి అంటే, సర్వాంగ హోమ బలి జరిగింది అంటే, సర్వమానవాళి యొక్క అతిక్రమములన్నీ దహించబడ్డాయి. వాటిని ఒప్పుకున్న వాళ్ళు పవిత్రాత్మలు, క్రైస్తవులు. వాళ్ళకు మాత్రమే ఈ దినాలు, మిగతా వాళ్ళకి కాదు. ఎవరికి ఈ దినాలు? ఎవరైతే ఒప్పుకుంటారో, హృదయముతో ఒప్పుకుంటారు, బహిరంగంగా ఒప్పుకుంటారు, వారికండి ఈ దినాలు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే సజీవమైనటువంటి రాళ్ళు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. నిర్జీవమైనటువంటి రాళ్ళు కాదు. రాళ్ళు స్తుతిస్తాయంట. ఎవరా రాళ్ళు? సజీవమైనటువంటి రాళ్ళు దేవునికి స్తుతులు తెలియజేస్తాయి. ఏంటా స్తుతులు? ఆయన నా కోసం శిలువలో మరణించాడు, ఆయన నా కోసం చేసినటువంటి మేలు, అందుకు కృతజ్ఞతగా నేను జీవిస్తూ ఉన్న ఈ క్రైస్తవ జీవితం. ఏమండి? ఎంతమందికి ఉంది ఆ స్పృహ? దేవుడే దెబ్బలు తినటం. మనుషులు దెబ్బలు తింటే అది జరగని పని. చదవబడినటువంటి వాక్యంలో లోకాసువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో మధ్యలో నుంచి చూస్తే, అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. యెరూషలేము అంటున్నాడంటే మనందరము యెరూషలేము వాసులం. యెరూషలేము హింసల పాలు అవుతూ ఉంది. ఈ హింసలన్నిటినీ భరిస్తూ ఉంది ఎవరు? క్రైస్తవులు. దురాత్మలు కాదు. శిలువను గురించినటువంటి వార్తను నమ్మిన వాళ్ళు. నమ్మని వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. నమ్మిన వాళ్లకు ప్రశ్నలు లేవు. అన్ని ప్రశ్నలకు సమాధానం శిలువలో దొరికిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమవుతున్నారంట? శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ శ్రమలు ఎక్కడ ప్రారంభమైనవి? శిలువలో ప్రారంభమైనవి. అది ఈ శ్రమల దినాల యొక్క విషయం. దేవుడు పొందినటువంటి దెబ్బలు మనుష్యుల కోసము. మనుష్యులు కూడా ఇప్పుడు పొందుతున్నటువంటి హింసలు ఎవరి కోసం? దేవుని కోసం. బదులు ఒకరి కొరకు ఒకరు అనేది ఇక్కడ నెరవేరుతున్నటువంటి విషయం. ఏ స్థితిలో ఉన్నారో అర్థమవుతుందా? ఏ స్థితిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా? ఎప్పుడు ఈ శ్రమలు? ప్రస్తుతం క్రీస్తు శకం ఇప్పుడు జరుగుతున్న విషయాలు. శిలువ గూర్చినటువంటి వార్త అంటే ఎప్పుడో జరిగిపోయింది కాదు, ఈ శకములో జరిగింది. రోజుల గురించి, నెలల గురించి, సంవత్సరాల గురించి కాదు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుంది. శకము, క్రీస్తు శకము. క్రీస్తుకు పూర్వం కాదు ఇది, క్రీస్తు శకములోనే ఉన్నాం మనం. ప్రస్తుత దినాల్లో ఉన్నాం. దేవుడు
ప్రస్తుత దినాలలో లేఖనాలను నెరవేర్చడానికి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. లేఖనాలను నెరవేర్చినటువంటి దేవుడు లేఖనానుసారముగా ఈ లోకానికి ఈ శకములోనే దిగి వచ్చి తన సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించినటువంటి దినాలు శ్రమల దినాలు. దేవుడే సంపూర్ణుడై సంపూర్ణమైనటువంటి మరణాన్ని పొందినటువంటి దినాలు. సంపూర్ణ మరణం, పూర్తి స్వతంత్రం, పూర్తి విడుదల. అందుకనే చాలా మందికి తెలియడం లేదండి, ఇంకా తెలియనటువంటి స్థితిలో ఉండిపోయారు. తెలియని స్థితిలో ఆయన మన బదులుగా శిలువను ఎక్కినటువంటి దేవుడు శిలువ ఎక్కటం అది గొప్ప విషయం. మనుషులు శిలువ ఎక్కటం గొప్ప విషయం కాదు, దేవుడు శిలువ ఎక్కటం గొప్ప విషయం. అదే అసలైనటువంటి శిలువ కార్యం. ఏ రక్తము కూడా పవిత్రపరచట్లేదు, ఏ రక్తం వలన ఉపయోగం లేదు. అది యేసుక్రీస్తు వారి రక్తం వలన మాత్రమే. రక్తం చిందించడానికంట ఆయన ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చింది, కొరడాలతో కొట్టారంట, ఈపు చీలుకుపోయిందంట. అయినా కళ్ళు చల్లబళ్ళ ఏం చేశారు, రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళారంట బరబరా బరబరామని. అయినా కళ్ళు చల్లబళ్ళ, చేతులకు కాళ్ళు ఎంతంత మేకులు తెగ్గొట్టేశారంట. ఎంత ఉంటాయి మేకులు, అవి చూస్తే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దొరుకుతాయి, దాని సైజులు ఎట్లా ఉన్నాయి. ఎన్నెన్ని శ్రమలు పొందాడో మన యొక్క రోగాలను తీసేయడానికి, మన యొక్క పాపాలను తీసేయడానికి. అసలు ఆ విషయాన్ని క్రైస్తవులే కలిగి ఉన్నారు. ఆ రక్షణ ఎవరికి వచ్చింది? క్రైస్తవులకు వచ్చింది. అంత భాగ్యం కలిగినటువంటి క్రైస్తవులు ఇంత విలువైనటువంటి సమయాన్ని వదులుకుంటున్నారు. దేవునితో గడపటాన్ని వాళ్ళు నిరాకరించారు. ఇంకా ఏంటంటే దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, దేవుడు మన చెయ్యిని ఆయన పట్టుకున్నప్పుడే గట్టిగా పట్టుకోండి. ఆయన చేతులు వదిలేశాడంటే చాలా కష్టం. అర్థమవుతుందా మీకు? ఆయన మీ చేతులను విడిచిపెట్టక ముందే మీరే ఆయన చేతిని గట్టిగా పట్టుకోవాలా, లేకపోతే చాలా కష్టం. ఎక్కడ పడతారు? వదిలేస్తే నరకంలో పడతారు. నరకంలో పడకుండానే ఉండటం కోసమే ఆయన్ని ఎంత కొడుతున్నా ఆయన మన చేయిని మాత్రం వదలలేదు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? ఆయన్ని కొడతానే ఉన్నారు, చిరు వేస్తూనే ఉన్నారు, ఆయన మాత్రం మన చేయిని ఇట్లా పట్టుకునే ఉన్నాడు. మీరు పట్టుకుంటారా? మీరు పట్టుకుంటారా అట్లా? అది తండ్రి కొడతా ఉంటాడు, పిల్లాడిని కొడతా ఉంటాడు. అమ్మ తల్లి ఓ పక్క నుంచి లాగుతూ ఉంటుంది. ఆ దెబ్బలన్నీ ఎవరికి పడతాయి? అమ్మకు పడతాయి, తల్లికి పడతాయి. అయినా సరే తల్లి అడ్డు ఉంటానే ఉంటుంది, పక్కకు తప్పుకోదు. ఎన్ని దెబ్బలు తిన్నా సరే తల్లి తన శరీరాన్ని ఎలా అయితే క్రూరుడైనటువంటి తన భర్తకు అప్పచెప్పేసిందో అట్లాగే యేసుక్రీస్తు వారు కూడా మన మీద పడవలసినటువంటి దెబ్బలను తప్పించడానికి ఆయన అడ్డుపడ్డాడంట. అట్లా పట్టుకున్నాడు మనిషి. ఆయన పొందినటువంటి దెబ్బల వలన మాత్రమే మనకి వచ్చినటువంటి రక్షణ, శిలువలో రక్షణ. శిలువను గురించినటువంటి వార్త వెర్రితనం కాదండి. ఎవరికి వెర్రితనం? నశించుచున్న వారికి వెర్రితనం. మనము నశించేవారం కాదు,
మనకి 100% రక్షణ ఉంది. మనమందరం 100కు 100% పరలోకంలో ఉండబోతున్నాం. 100కు 100%. ఇక వేరే మాటలేదు ఇక అందులో. మనము రక్షించబడినటువంటి క్రైస్తవులం, మనము చెర నుంచి విడిపింపబడినటువంటి క్రైస్తవులు, మనం విడుదల పొందినటువంటి క్రైస్తవులు. ఆ విడుదల శిలువలో జరిగింది. మరొక విషయాన్ని చూస్తే ఏంటి ఈ శ్రమల దినాలను చూస్తే పాప క్షమాపణను ప్రకటించినటువంటి దినాలు. మొదటిది ఆయన మన దురాశల చొప్పున ఈ దురాశలన్నింటినీ శిలువలో వేసినటువంటి, కొట్టివేసినటువంటి దినాలు. రెండవది దేవుడే దెబ్బలు తిన్నటువంటి దినాలు. మూడవది పాప క్షమాపణ ప్రకటించినటువంటి దినాలు, ఈ యొక్క శ్రమల దినాలు. ఆయన ఏం చేశాడంట? శిలువలో మనను క్షమించేశాడు. ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేసాడు ఆయన. కేవలం నోటితో చెప్పడం కాదు, మీ పాపాలు క్షమించబడ్డాయని నోటితో చెప్పలే ఆయన. ఆయన ఏమి ఇచ్చాడు మనకి? ఉందా? బైబిల్ ఎవరి చేతిలో ఉంది? బైబిల్ చూపించండి. ఇదే ధృవీకరణ పత్రం. ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది? పత్రాలు ఎన్ని పేజీలు ఉన్నాయో చూడండి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చూడండి. ప్రపంచం మొత్తానికి ఇదే ఆధారం. ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది ఇదిగో ఈ యొక్క లేఖనాల మీదే. మీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఆస్తి పత్రాలు కొంటాం కదా మనం. ఇల్లు కొన్నాం అనుకో, ఏమిస్తారు? ఇల్లు కొంటే, స్థలం కొంటే ఏమిస్తారు? డాక్యుమెంట్స్ ఇస్తారు కదా. ఈ స్థలం నీదే, ఈ స్థలం ఎవరిదే? నీకు బహుమతిగా ఇచ్చేస్తున్నాను, ఇక నువ్వు దీంట్లో ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండు, ఈ స్థలాన్ని కాపాడుకో. దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, అన్యాయస్తులు వస్తారు, అక్రమస్తులు వస్తారు, మోసం చేసే వాళ్ళు వస్తారు, నిన్ను మోసం చేసి తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్త. పవిత్ర లేఖనాలంటే ఇది జీవ కిరీటం, ఇది జీవ కిరీటం. ఎవరు ఎత్తుకొని పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. దీంట్లో ఏముంటాయి? సరిహద్దులు ఉంటాయి. ఇంటి పత్రాల్లో ఏముంటాయండి? సరిహద్దులు ఉంటాయి. దాటి అవతలకి వెళ్ళకూడదు. అవతలకి వెళ్తే ప్రమాదం. ఇది కంచె, ఆ కంచెలోనే ఉండాలి. ఈ లోపల ఆత్మఫలాలను భుజిస్తూ ఉండాలి. దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి పాప క్షమాపణ ధృవీకరణ పత్రం క్రైస్తవ్యం, మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అక్కడ ఏం కనపడుతుందో దేవుడు అక్కడ ఏమంటున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక. ఆ కుమారుని యందు మనకు విమోచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము, మనకు విమోచనము, విమోచనం. అది అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. పరిశుద్ధాత్ముడు మనతో చెప్తూ ఉన్నటువంటి మాట. ఆ కుమారుని యందు, శరీరధారిగా వచ్చినటువంటి ఆ కుమారుని యందు, దేవుని కుమారుని యందు, దేవుని కుమారుడు శిలువలో శ్రమ పొందగా, దేవుని కుమారుడు మన కోసము దెబ్బలు పొందగా, దేవుని కుమారుడు మన కోసం మరణించగా మనకి కలిగినటువంటి పాప క్షమాపణ. ఆ విషయం ఎక్కడుంది? ఎక్కడ రాసింది? ఎక్కడ రాసిందండి? మీ ఇంటి పత్రాల్లో ఉందా ఆ విషయం? మీరు ఇల్లు కొనుక్కున్నారు కదా, ఉంటుంది కదా, సొంత ఇళ్ళు ఉన్నాయి కదా, సొంత వాహనాలు కొనుక్కుని ఉన్నారు, సొంత ఇళ్ళు కొనుక్కున్నారు, బట్టలు కొనుక్కున్నారు, మీకు కావలసినటువంటి రకరకాలుగా అన్నీ కొనుక్కుని ఉన్నారు కదా. అన్నిటికీ బిల్లులు ఉన్నాయి. బిల్లులు, ఏదైనా వస్తువు కొంటే బిల్లు ఇస్తాడు, స్థలం కొంటే డాక్యుమెంట్స్ ఇస్తారు. ఏమండి? భారతదేశం ధృవీకరణ పత్రాలు ఇచ్చింది మీకు. ఏమని ఇచ్చింది? ధృవీకరణ పత్రాలు. భారతదేశము ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళు ధృవీకరణ పత్రం. మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, ధృవీకరణ పత్రం. డాక్టర్ చదివితే డాక్టర్, ఇంజనీర్ చదివితే ఇంజనీరు, ఏ చదివితే దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము. అట్లాగే మీరు పుట్టినందుకు ఒక ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్ అన్నదాన్ని. అట్లాగే మీరు చచ్చిపోయినందుకు ఒక ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ అన్నారు. ఇంకా ఈ భారతదేశంలో ఉన్నందుకు గాను గుర్తింపు కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇవన్నీ ఏంటి?
ధృవీకరణ పత్రాలు, వీటిల్లో ఎక్కడైనా పాప క్షమాపణ అనే మాట ఉందా? ఉందా అండి? ఉందా? నా బైబిల్లో ఉంది. మీ బైబిల్లో ఉందా? ఇదిగో నా ధృవీకరణ పత్రములో నా పాపాలు క్షమించబడ్డాయి అని రాయబడి ఉంది. నా పాపాలను క్షమించింది ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకు మూల్యంగా తన రక్తాన్ని చిందించాడు. ఎంత విలువైనవి తెలుసా? ఎంత పవిత్రమైనవి తెలుసా? దేవుడే మనుషులతో మాట్లాడుతున్నటువంటి విషయం, దేవుడే ధృవీకరించినటువంటి విషయం. హీ ఈజ్ మై సన్. ఎవరు మనం? ఆయన వారసులం, నా కుమారుడు, నా కుమార్తె. ఆ మాట చెప్పడానికి ఆయన ఇదిగో ఈ శ్రమలన్నీ పొందవలసి వచ్చింది. వీళ్ళు నా వాళ్లే, వీళ్ళు నా ప్రజలే, నేను రక్షించుకున్నాను, నేను విలువ పెట్టి కొన్నాను అని చెప్పడానికి ఆయన చేసినటువంటి బలియాడు. ఎట్లా చెప్పాడు? ఆయన నోటితో చెప్పి వెళ్ళిపోలా, రాసి ఉంచాడు. ప్రూఫ్ అన్నారు దాన్ని. ప్రూఫ్ అంటే ఆధారం. ఏంటిది? దాన్ని ప్రూఫ్ చూపించండి. ఎవరు చెప్పారు అంటారు కదా, ఇదిగో ప్రూఫ్, మన చేతుల్లో ఉన్నటువంటి ప్రూఫ్. పాప క్షమాపణ నీకు కలిగిందా? ఎస్, నాకు హితవత్సరం ప్రకటించబడింది. ధృవీకరణ పత్రం ఆయన వచ్చిందే అందుకు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో చూడగలిగితే ఆయన దేవుడే ముందుగా చెప్పినటువంటి ప్రవచనం అక్కడ కనిపిస్తా ఉంది. ఏమని రాస్తున్నాడు ఆయన అక్కడ? యెషయా గ్రంథంలో ఏమని రాస్తూ ఉన్నాడు? యెహోవా హితవత్సరమును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. చూసారా ఎంత వివరణ ఉందో దేంట్లో ఆయన ఇచ్చినటువంటి పత్రంలో. ఆ విషయం నిజమైన ఎక్కడ నెరవేరింది? ఆ విషయం ఏ స్థితిలో ఉంది? ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన హితవత్సరం ప్రకటించాడా సిలువలో? ఎస్, ఆయన హితవత్సరాన్ని ప్రకటించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు, ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఆ విషయం? యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి విషయం. హితవత్సరం అంటే చేసినటువంటి అప్పులకు బదులుగా కట్టినటువంటి అప్పు. మీ అప్పులన్నీ తీరిపోయాయి. ఎట్లా చేశారు మీరు అప్పులు? దురాశల చొప్పున అప్పులు చేశారంట. అప్పులు చేస్తే ఇంకేంటి పరిస్థితి? ఇక ఆ జీవితం అంతా నరకమే, అంతే కదా. ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకున్నారనుకోండి, ఊరుకుంటాడు వాడు. 100 రూపాయలకి మళ్ళీ 100 రూపాయలు వసూలు చేసేదాకా నేను నిద్రపోనివాడు. అపవాది కూడా అంతే. మీ దురాశల చొప్పున శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ములతో మీరు పట్టబడి పీడించబడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు? క్రీస్తు శకమే, ఇప్పుడే, ప్రస్తుత దినాలలోనే. ఇక జరుగుతూనే ఉంది ఆ విషయం. కానీ కొంతమంది జరిగినటువంటి శిలువను గురించినటువంటి వార్తను నమ్మి ఒప్పేసుకున్నారు. ఇక లేదు ప్రభు, నేను ఈ జీవితాన్ని గడపలేదు, ఈ యొక్క సాగరాన్ని నేను ఈదలేదు. ఎవరెవరైతే ఆ భారాన్ని అంతటిని ఆయన మీద వేశారో వాళ్ళందరూ పొందుకున్నటువంటి పాప క్షమాపణ పత్రము హితవత్సర పత్రం. ఈ శ్రమల దినాల్లో పొందుకున్నటువంటి జీవితం ఏంటయ్యా ఈ శ్రమల దినాలంటే? పాప క్షమాపణకు బదులుగా
పొందుకున్నటువంటి పత్రం ఆ దినాలను జ్ఞాపకం చేసుకోవడం. శ్రమల దినాలంటే అంత ఈజీ కాదండి. దేవుడు ఏదో నోటితో చెప్పేయలేదు. దేవుడు నోటితో ఏం చెప్పేసి వెళ్ళిపోలేదు. ఆయన ప్రూఫ్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇంకా లోకంలో ఉన్న వాళ్ళకి ఇక రకరకాల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. లోకంలో ఉన్న వాళ్ళకి ఇదిగో ఈ యొక్క వీటి విలువ ఇంకా అర్థం కావట్లేదు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, శిలువను గురించినటువంటి వార్త ఎవరికి వెర్రితనము? నశించుచున్న వారికి వెర్రితనం. నశించిపోయే వారికి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. పని చేతైనోడి దగ్గర ప్రశ్నలు ఉండవు, పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే కదా. పని చేతగానోడికి ఏముంటాయి? ప్రశ్నలే ఉంటాయి. ఏమండి, యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ ప్రశ్నలు వేయలే, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆఖరికి నువ్వు చనిపోవాలయ్యా, సరే తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక. అది పని చేత అయినోడికి చేత కానోడికి ఉన్నటువంటి తేడా. పని చేత కాక రకరకాల ప్రశ్నలు. ఇప్పుడు క్రైస్తవులందరూ చేయవలసినటువంటి పని మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, ఎవరెవరైతే ఈ యొక్క శిలువ శ్రమల దినాలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోగలరు, అంటే వారి దురాశలు శిలువలో కొట్టుకోబడ్డాయని నమ్ముతారో, ఎవరెవరైతే దేవుడే నా కోసం దెబ్బలు తిన్నాడని నమ్ముతారో, ఎవరెవరైతే నాకు పాప క్షమాపణ పత్రం అందింది అని విశ్వసిస్తారు, వీరందరూ తమ విశ్వాస జీవితాలను కొనసాగించవలసినటువంటి తీరు ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం ఏమంటూ ఉన్నాడు ఆయన? తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. అది విడిచిపెట్టబడటం అంటే. ఎవరైతే శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తారు వాళ్ళందరూ కూడా ఆయనతో ఉంటారు. వాళ్ళకి ఈ ప్రశ్నలు ఉండవు. ఏ ప్రశ్నలు ఉండవు? ఎందుకు శ్రమల దినాలు చెయ్యాలి? బైబిల్లో ఏమన్నా రాసి ఉందా? ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది వార్త? దానికి ఆధారాలు చూపించు. లోకస్తులకు ఉంటాయి ఆ శ్రమలు, ఆ ప్రశ్నలు. ఆత్మీయులకి ప్రశ్నలు ఉండవు. ఏం చేస్తారంట? ఆత్మీయులు, పరిశుద్ధులు, సంపూర్ణులు, క్రైస్తవులు ఏం చేస్తారు? ఆయనను శిలువనెత్తుకుని ఆయనతో పాటు వెనకాల వెళ్ళిపోవటమే, వేరే పని లేదు. అది మహాభాగ్యం. అందరికీ రాదు ఆ భాగ్యం, అందరికి లేదు. మళ్ళీ కొంతమందికే. అందరికీ అంత ఓపిక కూడా ఉండదు. సగం దూరం మోస్తారేమో, సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత వదిలేస్తారు. ఇది సగంలో ఆపేది కాదండి యాత్ర. ఈ విశ్వాస యాత్ర గురి యొద్దకు చేరే వరకు సాగించే యాత్ర. గురి యొద్దకు చేరేదాకా మధ్యలో ఆపడానికి లేదు. ఇది పవిత్రమైనటువంటి కార్యం. మీ ఆత్మను పరమాత్మునితో మిళితం చేయవలసినటువంటి కార్యక్రమం. అంటే మీరు ఎంత పవిత్రులుగా ఉండాలి? మనం ఎట్లా ఉండాలంటే ఆయన వచ్చేసరికి మనం ఆయనలాగా మారిపోవాలంట. దాని రూపాంతరం అన్నారు. ఎట్లా ఉండాలి? ఆయన వచ్చేసరికి మనం ఆయనలానే ఉండాలంట. ఆయన చూడంగానే గుర్తుపడి నాకులాగా ఉన్నాడే అనుకోవాలంట ఆయన. నువ్వు ఎవరికిలాగున్నావు? నువ్వు మీ అమ్మ పోలికలో ఉన్నావా? మీ నాన్న పోలికలో ఉన్నావా? మీ బాబాయ్ పోలికలో ఉన్నావా? ఆ ముక్కు ఎవరిది? ఆ చెవులు ఎవరి? ఆ కళ్ళు ఎవరి? ఆ చేతులు ఎవరి? ఆ ముఖం ఎవరిది? ఆ నవ్వు ఎవరిది? ఇవన్నీ ఎవరిని పోలి ఉండాలి? యేసుక్రీస్తు వారిని పోలి ఉండాలి. అప్పుడే మీరు ఫిట్ అవుతారు. ఫిట్ అవ్వటం అంటారు దాన్ని. ఆయన వచ్చేసరికి మనం ఆయన పోలికలోకి రూపాంతరం చెందాలి. సంపూర్ణత అన్నారు దాన్ని. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి.
సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆయన ఈ లోకంలో చేసినటువంటి శిలువ యాగము, శిలువ శ్రమలు, క్షమించబడినటువంటి సంఘము చివరికి ఆయన రూపంలోకి మార్పు చెందాలి. ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు దాన్ని. మార్పు చెందే స్థితిలో ఉందా నీ యొక్క యాత్ర? అట్లాగే ఉందా? ఒకసారి పరిశీలించుకోవాలి. ఏ స్థితిలో ఉందో పరిశీలించుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి వాక్యము మనకేమని చెప్తూ ఉందంటే, ఎలా కొనసాగించాలి ఈ యాత్ర అనే విషయాన్ని అక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అది ఎట్లా అంట? ఎవరి వైపు చూచు? చెప్పండి మీ అందరూ, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచుచు. చెప్పండి, యేసు వైపు చూచుచు. అది ఈ యొక్క యాత్రను ఎలా కొనసాగించాలంటే, చిక్కులు పెట్టేవాడు ఒకడున్నాడు. వాడు నిన్ను దురాశల పాలు చేస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు నీ గురించి దెబ్బలు పొందాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఇక నుంచి ప్రయాణించవలసినటువంటి తీరు ఏంటంటే అంటే, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెత్తుదము. అది ఈ శ్రమల దినాల్లో నువ్వు తీసుకోవాల్సినటువంటి కమిట్మెంట్ అన్నారు దాన్ని. మరొకసారి ప్రతిష్ఠించుకోవటం, మరొకసారి అభిషేకించబడటం, మరొకసారి పునరుద్ధీకరించుకోవటం. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఆయన నా దురాశల చొప్పున శిలువ వేయబడ్డాడు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఆయన మీ దురాశల చొప్పున శిలువ వేయబడ్డాడు అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? పైన ఉన్న వాళ్ళకి వినపడుతుందా? పైన ఉన్న వాళ్ళకి ఆయన మీ దురాశల చొప్పున శిలువ వేయబడ్డాడా? ఆయన మీ బదులుగా దెబ్బలు పొందాడా? ఆయన మీ బదులుగా పాప క్షమాపణ ప్రకటించడానికి గాను శిలువలో మరణించాడా? ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక చెయ్యి ఎత్తారు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. ఈ యొక్క శ్రమల దినాలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఇది మొదటి గడియగా మీరు ఒప్పుకుంటూ, ఈనాటి నుంచి ఇక 40 దినాలు జరగబోయేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజులన్నిటిలో మీరు పాల్గొవాలా. దాన్ని ప్రభు బలలో పాల్గొవటం అంటారు. ప్రభు బల్ల అంటే ఏంటి? దేని గుర్తు? శ్రమలకు గుర్తు కదా. ప్రభు బల్ల అంటే శ్రమలకు గుర్తు. మీరు ప్రతిరోజు ఈ యొక్క శ్రమల దినాలలో పాల్గొంటూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రభు బలలో పాల్గొంటూ ఉన్నారు అని అర్థం. దేవుని కోసం శ్రమపడండి, దేవుని కోసం నిలబడండి, దేవునితో మాత్రమే సహవాసం చేయండి. ఆయనతో పాటు శిలువను ఎత్తుకుని పరలోకం వరకు ప్రయాణించండి. దేవుడు మనందరం దీవించును గాక. తలలో ఉంచితే ప్రార్థిస్తాను. మహాగణుడవు యేసు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. ఇదిగోనైనా శ్రమల పాలు అయినటువంటి ఈ యొక్క దినాలను, ప్రస్తుత దినాలలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు త్వరలో మా కోసం రాబోతూ ఉన్నారు. ఇదిగోనైనా మీరు వచ్చేసరికి మేము పవిత్రముగా బుద్ధి కలిగినటువంటి కన్యకల ఇదిగోనైనా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని, కృపను దయచేయండి.
ఎటువంటి పరిస్థితుల్లో అపవాది పెడుతున్నటువంటి చిక్కులలో, అపవాది వేస్తూ ఉన్నటువంటి వలలలో పడకుండా మమ్మల్ని పవిత్రంగా కాపాడుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ఎంతో మంది భక్తి శ్రద్ధలతో తలలు ఉంచారు. ప్రతి ఒక్కరిని మీ గాయపడినటువంటి హస్తముతో మొత్తండి. మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి వారికి కలిగినటువంటి రక్షణ భాగ్యము క్రైస్తవ్యము, క్రైస్తవ్యంలో ఉండటం, మీతో కలిసి జీవించడం ఒక్కటే అనేటువంటి అవగాహన వారికి దయచేయండి. ప్రతి ఒక్కరి యొక్క దురాశల చొప్పున మీరు అయా మరి సిలువ వేయబడ్డారు. ప్రతి ఒక్కరి తరపున మీరు దెబ్బలు తిన్నారు. అయా మరి అందరికీ పాప క్షమాపణ ప్రకటించడానికి మీరు వేదనను అనుభవించారు, బాధను అనుభవించారు. ఈ బాధను అందరినీ మేము పొందవలసిందే. అయితే మీ కృప చొప్పున ఈ కాడిని మీరు మోశారు. ఈ విషయాన్నిటినీ మనస వాచ కర్మన మేము ఒప్పుకుంటూ ఇదిగో నేను మీ సన్నిధిలో మీ వారసులుగా గడిపే భాగ్యాన్ని తలలు ఉంచిన ప్రతి విశ్వాసికి దయచేయండి. లైవ్ చూస్తున్న ప్రతి విశ్వాసికి దయచేయండి. ఇక నుంచి జరగబోతున్నటువంటి ప్రతి ఆరాధనకు మీరే అధ్యక్షత వహించారు. ఇదిగో ఎవరు కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా మీ సన్నిధిలో గడపడం ఎంత భాగ్యమో వారు చక్కగా అర్థం చేసుకుంటూ వారి వారి యొక్క జీవితాలను సరిచేసుకుంటూ ఇదిగో నన్ను యాత్రను కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి. మీరు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి హృదయాన్ని మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మరొకసారి వారందరినీ ప్రతిష్ఠించండి. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సోంపేట సంఘస్థులందరూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని బట్టి జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.